హైదరాబాద్ గాంధీ భవన్ ఎదుట ఒప్పంద అధ్యాపకులు ఆందోళనకు దిగారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ఒప్పంద అధ్యాపకుల పట్ల కాంగ్రెస్ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ క్రమబద్ధీకరణను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఆందోళనకు దిగిన ఒప్పంద అధ్యాపకులను అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. మా నుంచి ఎటిసేకరిగా పనిచేయించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 ఎటిసేకరి చేయించుకుంది. కనీసం మాకు క్రమబద్ధీకరిస్తానని వాళ్ళు కూడా ఒక హామీలు ఇచ్చారు, ఎన్నోసార్లు హామీలు ఇచ్చారు. కానీ హామీలు నెరవేర్చుకోకుండా వాళ్ళు చివరికి ఇప్పుడు ద్వంద్వ వైఖరిని అమలుస్తున్నారు. కేసీఆర్ మాకు అనుకూలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే ఈనాడు కాంగ్రెస్ వాళ్ళు ఈనాడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ కోర్టుకు వెళుతూ మరియు మా యొక్క జీవితాలు మా కుటుంబాలను వీధులు పడేటట్టుగా చేస్తున్నారు. నేడు ఏక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టుల లెక్చర్లని రెగ్యులేషన్ ప్రక్రియలో ఒక ముందడుగు వేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది వ్యక్తులు తమ నిరుద్యోగ విద్యార్థుల ముసుగు వేసుకొని అల్లజడి అరాజక ఉద్యమాలు యూనివర్సిటీలో లేవదీసి వాళ్ళు మా కాంట్రాక్ట్ లెక్చర్ని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకుండా అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా న్యాయ సమస్యలు సృష్టిస్తున్నారు.